శ్రీ నమః. నక్షత్రమాలిక ఈరోజు కృత్తికా నక్షత్రంకి అధిపతి ఎవరు, వాళ్ళు పఠించవలసిన స్తోత్రం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ కృత్తికా నక్షత్రానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి. దానివల్ల బుద్ధి కుశలత, వాక్చాతుర్యం, జ్ఞానసిద్ధి కోసం పఠించాల్సిన విశేషమైన స్తోత్రం శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్రం. ఎందుకంటే ఆయన కృత్తికలు చేత పాలు తాగాడు కాబట్టి ఆయనకి కార్తికేయుడు అని పేరు వచ్చింది సుబ్రహ్మణ్య స్వామికి. ఆయన కాబట్టి మనం ఆ కార్తికేయ స్తోత్రాన్ని పఠించి ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళు అందరూ పఠించవచ్చు. వాళ్ళకి ఇంకా విశేష ఫలితం వస్తుందన్నమాట. ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్రం. ఓం శ్రీ గణేశాయ నమః. యోగీశ్వరో మహాసేనః కార్తికేయోగ్నినందనః స్కందః కుమారస్సేనాని స్వామి శంకరసంభవః గాంగేయస్త్రామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖధ్వజः తారకారీ ఉమాపుత్రः క్రౌంచారిశ్చ షడాననः శుద్ధబ్రహ్మసముద్రశ్చ సిద్ధసారస్వతో గుహः సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదः శరజన్మాగణాధీశ పూర్వజో ముక్తిమార్గకృత్ సర్వాగమప్రణేతా చ వాంఛితార్థప్రదర్శనः అష్టవింశతినామాని మదీయానీతి యః పఠేత్ ప్రత్యూషం శ్రద్ధయా యుక్తో మూకో వాచస్పతిర్భవేత్. మహామంత్రమయానీతి మమ నామానుకీర్తనం మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కార్యావిచారణా. ఇది శ్రీరుద్రయామలే ప్రజ్ఞావివర్ధన ఆఖ్యం శ్రీమత్కార్తికేయ స్తోత్రం సంపూర్ణం. చక్కగా ఈ కార్తికేయ స్తోత్రాన్ని మామూలు అందరూ పఠించవచ్చు. ఏమైనా మన జాతకంలో నక్షత్ర గ్రహదోషాలు, ఏళ్ళనాడు శని, కాలసర్పదోషాలు, కుజదోషాలు ఇలాంటివి ఉన్నా సరే ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల అవన్నీ కూడా కొంచెం ఉపశమనం పొందిపోయి మనకి మంచి జరుగుతుంది. ఏ పని మనం చేసినా ఆరోగ్యరీత్యా, వ్యాపారరీత్యా, వృత్తిరీత్యా, విద్య, ఉద్యోగ, వ్యాపారము, వివాహము, సంతానము ఇవన్నీ కూడా చక్కగా మనకి నెరవేరుతాయి. కాబట్టి ఎక్కువగా ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళు పఠిస్తే వాళ్ళకున్న ఎటువంటి సమస్యలైనా తీరిపోయి ఆ కార్తికేయుని దయ వల్ల చక్కగా, ముఖ్యంగా ఇదేంటంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి సంతానకారకుడు కాబట్టి ఈ కాలసర్పదోషాలు గట్టా అన్నీ పోయి చక్కగా మంచి సంతానం కలుగుతుంది. సంతానం ఉన్న వాళ్ళకి ఆ సంతానం అభివృద్ధిలోకి వచ్చి ఆరోగ్యంగా ఆయుష్ కలిగి ఉంటారు. ఇందులో ఎట్టి సందేహం లేదు. కాబట్టి మీకు ఈ స్తోత్రం విని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యూ